హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది అనుకోవడం చాలా తప్పు. చెప్పలేం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ పక్కన కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, ఆత్మ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అన్నీ మన కళ్ళతో కనిపిస్తాయి అనుకోవడం చాలా తప్పు. అలాంటి సైన్స్ నేను కొన్ని తెలుసుకున్నా. అవేంటో ఈరోజు వీడియోలో మీకు కొన్ని చెప్తాను. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. మా అప్డేట్స్ మీ వరకు వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొన్ని సైన్స్ చూద్దాం. గోడ మీద ఉన్న క్లాక్ మాటిమాటికి ఆగిపోవడం, గడియారంలో ఎన్నిసార్లు బ్యాటరీస్ మార్చినా పదే పదే ఆగిపోతుందా, అది కూడా ఒక స్పెసిఫిక్ టైంకి. ఎవ్రీడే సేమ్ టైంకి ఆగిపోతున్నట్లయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. మన కళ్ళ ముందు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళు ఆత్మగా మారి మనకి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది పర్సన్స్ మన కళ్ళ ముందు ఉన్నా లేకపోయినా మన కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, లేదా మన డ్రీమ్స్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. మీ డ్రీమ్స్లోకి వచ్చిన పర్సన్ ఏడుస్తూ మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ మీకు అర్థం కావట్లేదు. ఇది ఒక ప్రాబ్లం అనుకొని మనం మాంత్రికుల దగ్గరికి వెళ్తాం. అదే చనిపోయిన పర్సన్ నవ్వుతూ డ్రీమ్స్లోకి వస్తే ఫ్యూచర్ చాలా హ్యాపీగా జరుగుతుంది అని అర్థం అంట. ఇలా ఎన్నో సంకేతాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇంకొక సైన్ ఏంటంటే, మన చుట్టూ ఎక్కువ బటర్ఫ్లైస్ తిరిగితే అక్కడ ఆత్మ ఉందని ఒక సైన్. చైనా శాస్త్రం ప్రకారం బటర్ఫ్లైస్ చనిపోయిన వాళ్ళ ఆత్మని సూచిస్తాయి. ఒక జీవి నుండి మరొక జీవికి వెళ్ళే మార్గంలో కనిపిస్తాయి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా ప్రతిరోజు వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చి కరెక్ట్గా ఆవిడ డైలీ ఎక్కడ పడుకుండేవారో అక్కడే ఒక బటర్ఫ్లై వచ్చి చనిపోయేది. అలా రోజు ఒక బటర్ఫ్లై దొరికేది. యానిమల్స్ వియర్డెస్ట్ బిహేవియర్, ఇది అందరికీ తెలిసిన విషయమే. కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఏవైనా వింతగా కనిపిస్తే అవి అరవడం స్టార్ట్ చేస్తాయి. వాటికి ఉన్న ఒక సిక్స్త్ సెన్స్ వల్ల వెదర్ చేంజెస్ వల్ల వచ్చే ప్రమాదాలని, అలానే చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని పసిగట్టగలదు. దాన్నే గట్ ఫీలింగ్ అంటారు. ఇంట్లో ఉన్న పిల్లులు కానీ కుక్కలు కానీ విచిత్రంగా బిహేవ్ చేసినా లేదంటే ఆపకుండా అరుస్తున్నా వాటికి ఏదో కనిపిస్తుందని అర్థం. నల్లని నీడ కనబడడం, నీడ నల్లగానే ఉంటుంది కదా అని అనదు. నిజానికి నీడకి ఆత్మకి ఉన్న సంబంధం ఏంటి? మనకి ప్రతిరోజు కనబడే నీడ గురించి మాట్లాడట్లేదు. అలా మనకి ఒకసారి కనబడే మాయమయ్యే నీడ గురించి మాట్లాడుతున్నాం. నీడ కనిపించిన చోటుకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. మీ చుట్టూ పక్కన మనిషి లేదా ఆ యానిమల్ లేనప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కూడా మీతో ఎవరో ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపించడం. ఈ సైన్స్ మరేంటో కాదు, మీతో ఒక ఆత్మ ఉందని చెప్తున్నట్టు అని అందరూ అంటారు. అవి మీతో మాట్లాడడానికి రెడీ అయినట్టే అంట. నైట్ టైం వింత శబ్దాలు వినపడడం, ఇది అందరూ చెప్పేదే కామన్ విషయం. నైట్ టైం వింతగా సౌండ్స్ రావడం, ఎవరో నడుస్తున్నట్టుగా గజ్జల సౌండ్స్ వినపడడం, అలానే ఎవరో గట్టిగా నవ్వడం లేదా ఏడవడం, ఇలాంటి సౌండ్స్ ఇవన్నీ వినబడితే ఆబ్వియస్లీ ఇంట్లో ఏదో ఆత్మ ఉందని నేను చెప్పక్కర్లే, మీకే అనిపిస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. ఇలాంటి శబ్దాలకు కళ్ళతో కానీ అబాండన్ ప్లేసెస్లో కానీ వినబడుతూ ఉంటాయి. వరుణ్ ధావన్ ABCD 2 టైంలో లాస్ వేగస్లో ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్ అమెరికన్ సింగర్ ఫ్రాంక్కి ఫేవరెట్ రూమ్. అతను చనిపోయాక తన ఆత్మ ఆ రూమ్లోనే తిరుగుతుందని చెప్తున్నారు. వరుణ్ ధావన్ కూడా ఆ రూమ్లో పారానార్మల్ యాక్టివిటీస్ ఫేస్ చేశాడు అని చెప్తున్నాడు. ఇప్పటికీ మీకు నమ్మకం రాకపోతే, ఇంగ్లాండ్ని పరిపాలించిన మహారాణి ఎలిజబెత్ II తన సోదరి యువరాణి మార్గరెట్తో కలిసి బ్రిటన్లో మాల్లో ఉండాల్సి వచ్చింది. ఆ మాల్లో ఉన్న లైబ్రరీకి వాళ్ళిద్దరూ వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఒక ఆత్మ కనబడింది. ఆ ఆత్మ ఎవరో కాదు, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ I. ఇంగ్లాండ్ పాలించిన క్వీన్స్ అండ్ కింగ్స్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మల్ని చాలామంది చూసాం అని చెప్పారు. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మన కంట్రోల్లో లేకపోవడం, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ నెగిటివ్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడంలో బాగా ఎక్యురేట్ అని చెప్పచ్చు. సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే, నెగిటివ్ ఎనర్జీకి కరెంట్ని కంట్రోల్ చేయడం వచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ కోసం మీకు చెప్తాను. ఢిల్లీలో ఒక కోర్టులో మిడ్ నైట్ సడన్గా అన్ని కంప్యూటర్స్ ఆన్ అయ్యాయి అంట. ఆ కోర్టులో దెయ్యాలు ఉండేవి అని చెప్పారు.
గౌరవ్ తివారీ ఆ కేసుని హ్యాండిల్ Artlist.io కూడా చేశారు. కరెంట్ బల్బ్ కూడా చెప్తుంది. అందుకే మన దగ్గరలో ఏమైనా ఆత్మ ఉంటే ఆ బల్బ్ కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. కన్జూరింగ్లో యాక్ట్ చేసిన యాక్టర్ చిన్నప్పుడు దయ్యాల్ని పట్టుకునేవాడు అని ఇంటర్వ్యూస్లో చెప్పాడు. అతను ఇంకోటి చెప్పింది ఏంటంటే ఆత్మలు ఒక డాల్ సహాయంతో వాళ్ళకి కావాల్సిన మనిషిని కంట్రోల్ చేసి భయపెట్టేలా చేస్తాయి. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ వీక్గా ఉన్న వాళ్ళే వాళ్ళ మెయిన్ టార్గెట్ అని చెప్పాడు. యుఎస్లో ఒక కేసు వచ్చింది. ఒక అతను మర్డర్ చేశాడు కానీ తను అదేం చేయలేదు, ఒక ఆత్మ తనలో దూరి చేసింది అన్నాడు. కోర్టు నమ్మలేదు. 10 సంవత్సరాలు శిక్ష వేసింది. అతను 5 సంవత్సరాల తర్వాత శిక్షలో ఉండగానే చనిపోయాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు నమ్మొచ్చు లేదా నమ్మకపోవచ్చు, కానీ ఇందులో ఉన్నవన్నీ శాస్త్రవేత్తలు కూడా నిజమని చెప్పారు. అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ మీద పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా ఆర్టికల్స్ రాశారు. ఇలాంటి సైన్స్ మీకు కూడా ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాం.